కరీంనగర్లో మస్ట్ విజిట్ గణేషెస్. నేను చూపిస్తా, మీరు చూసేయండి. చలో లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తుంది గణేష్ నగర్లో బాల్ గణేష్ యూత్ గణేష్. చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓవరాల్ లుక్ సూపర్ ఉంది కదా, నైస్. ఇప్పుడు మనం చూస్తున్న గణేష్ బోయవాడలోని రాయి చెట్టు కాడిది. చూసేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న గణేష్ వచ్చేసి శాస్త్రి రోడ్ గణేష్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ వచ్చేసి గణేష్ నగర్లోని గణేష్ సేవా యూత్ గణేష్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ వచ్చేసి కోతిరాంపూర్లోది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేయండి ఎంత బాగున్నాడో గణేష్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ విగ్రహం వచ్చేసి కరీంనగర్లోని టవర్ సర్కిల్. చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ విగ్రహం వచ్చేసి గాంధీ రోడ్లోని చౌరస్తా పై ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ విగ్రహం వచ్చేసి సవరణ శిల్పి. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ వచ్చేసి రామ్నగర్లోని సిద్ధార్థ హై స్కూల్ దగ్గర ఉంటుంది. ఎలా ఉందంటే క్రేజీ అంటే క్రేజీ సెటప్ చేశారు, చాలా బాగుంది. చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ విగ్రహం వచ్చేసి శ్రీ చైతన్య కాలేజీకి సైడ్ లైన్లో ఉంటుంది. దీని ప్రత్యేకత వచ్చేసి దీన్ని మట్టితో తయారు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ విగ్రహం వచ్చేసి 1 టౌన్ పక్క లైన్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ విగ్రహం వచ్చేసి బోయవాడలోని భగత్ సింగ్ స్టాచ్యూ దగ్గర ఉంటుంది. చూసేయండి, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కరీంనగర్లో మస్ట్ విజిట్ గణేష్ విగ్రహం అంటే ఇదే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. పాత బజార్లో ఉంటుంది. చూసేయండి. అలాగే మీకు అన్ని విగ్రహాల్లో ఏ విగ్రహం చాలా బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.